క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విచ్చేసిన ఏఐసిసి సంయుక్త కార్యదర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ పాలక్ వర్మ రాజా మహేంద్రవరంలో డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 79 సార్లు ఇప్పటి వరకు పేపర్ లీక్ అయితే 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించారన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలపై పార్టీ తరపున పోరాటాలు చేయాలని నిర్దేశించారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారన్నారు. పేపర్ మిల్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు గోదావరి పుష్కరాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓటర్లు ఓట్లు పోకుండా చూడాలన్నారు. అయోధ్య రామాలయంలో విరాళాల గోల్మాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, కాటం రవి, గట్టి నవతారకేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం తథ్యము. రాహుల్ గాంధీ గారు గ్రాఫ్ పెరుగుతున్నటువంటి మాట వాస్తవము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంతకాలం ఆయనకి పాపం టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేనటువంటి వ్యక్తి, ఎక్స్టెంపోగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ దేశంలో ఎక్కడ అడ్రస్ చేయలేనటువంటి వ్యక్తి. సో మన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటే, మణిపూర్ లాంటి సమస్య కానీ, ఇతర రాష్ట్రాల సమస్యలు కానీ, వీటిలన్నింటినీ వదిలేసి ప్రపంచవ్యాప్తంగా తిరిగేటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ఆర్ఐ ప్రధానమంత్రి. ఆయన తక్కువ రోజులు ఈ దేశంలో ఉంటారు, ఎక్కువ రోజులు విదేశాల్లో ఉంటారు. అదేవిధంగా దేశ సమస్యల పట్ల, ప్రధానంగా నిరుద్యోగ యువత పట్ల ఈ దేశంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇవన్నీ వెరసి పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మనం చెప్పుకోక్కర్లేదు. సో కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2లో మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఈ రాష్ట్రంలో మైనారిటీస్కి రిజర్వేషన్స్ కానీ, ట్రైబల్స్ ప్రొటెక్షన్ యాక్ట్లు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. సో ప్రజలందరూ కూడా ఈ దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కావాలి, ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురిని కూడా చూసినటువంటి పరిస్థితి. గాడి తెప్పిన పరిపాలన. చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం మీద కంట్రోల్ లేదు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారేమో పార్టీ ఉప ముఖ్యమంత్రి, ఒక మీటింగ్ వస్తే 2 రోజుల్లో ఆయనకి నడుము నొప్పి, వెన్ను నొప్పుతో బాధపడేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటే, ఒక ఏబుల్, డైనమిక్, సస్టైనబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లోటి మేము అధికారాన్ని ఇవ్వగలుగుతాం. సో డెఫినెట్గా పేద ప్రజలు కానీ, రైతాంగం కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ దిశగా మా పార్టీని ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందించే విధంగా పనిచేయడం కోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. ఇండియా. So what has happened, this is totally a trap for the students. This is not justice for them, and that is why Rahul ji has launched a website also and a QR code also, asking the students of India that please give your inputs. How do you want the education system of India to be? He wants to fight and we want to stand with the students, and this is a my education, my justice, my fight. That's the website name. And from your platform I'll request the students in Andhra Pradesh and across the entire, across the East Godavari also, from your platform I'll show you the QR code. This is the QR code. Please scan it and the website will automatically open up. Once it opens, I'll request the students, give your inputs, because your future is India's future and India's future is in your hands, and the education system should do justice to the students. Thank you very much. Jai Hind.